హాయ్ దిస్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ సెషన్ విత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. మన గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తామంటే చాలామంది ఐఐటి జేఈ ప్రిపేర్ అవుతారు, బాగా కొట్టేయాలని కసితో చదువుతూ ఉంటారనమాట. అందరికీ ఐఐటి సీట్స్ రావన్నమాట. కొంతమంది ఐఐటీస్లో చదువుతారు, కొంతమంది ఎన్ఐటీస్లో చదువుతారు, కొంతమంది ఎంసెట్ కాలేజెస్లో చదువుతూ ఉంటారు. సో ఇన్ దిస్ వే దెర్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో చాలామంది మన ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. 10th ఫెయిల్ అయ్యాం, ఇంటర్ ఫెయిల్ అయ్యాం, ఐఏఎస్ కొట్టాడు, టాపర్ అయ్యాడు, లైఫ్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అనేసి. బట్ నౌ యూ కెన్ సీ డైరెక్ట్లీ అ పర్సన్ హరిదీప్, అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనమాట. ఇంటర్మీడియట్ తను ఫెయిల్ అయ్యాడు అనమాట. నో అఫెన్స్, నో హీస్ డూయింగ్ వెల్ నౌ. ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట. వీ కెన్ చేంజ్ అట్ ఎనీ టైమ్, వీ కెన్ మేక్ అ లైఫ్స్ బెటర్, ఐ కెన్ ఇంప్రూవైజ్ ద సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్, వీ కెన్ కంట్రోల్ ద థింగ్స్ ఆఫ్ లైఫ్ అనే దానికి రియల్ ఎగ్జాంపుల్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ ఎ పర్సన్ లైక్ హిమ్ అనమాట. ఎందుకంటే మొదటి నుంచి ఎల్కేజీ నుంచి టాపర్, లేకపోతే ఇంటర్మీడియట్ టాపర్, ఇంజనీరింగ్ టాపర్, ఏముంది దాంట్లో? మజా లేదు కదా, కిక్ లేదు కదా. ఇట్లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తేనే ఆ కిక్ ఉంటుంది, ఆ మజా ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటర్వ్యూస్ దట్ వీ కెన్ హ్యావ్ నౌ. అండ్ వెల్కమ్ టు సాక్షి. బాగున్నాను సిద్ధార్థ్ గారు. యా, ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ యార్. నా పేరు హరిదీప్. నేను గోకురాజ్ లైవ్లవతిలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఏఎంఎల్ కోర్స్. ఇంటర్మీడియట్లో ఏమో 2B ఆర్ 2A? 2B. ఏది డుమ్మా కొట్టింది? 2B. 2B. మరి ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, 1A ఐ థింక్ సో. 1A 1B. టఫెస్ట్ సబ్జెక్ట్ ఇది, ఎట్లా పాస్ అయిపోయావు మరి నువ్వు? అంటే అప్పుడు 1B కూడా పోయింది, కానీ అప్పుడు సప్లిమెంటరీ క్లియర్ చేసుకున్నా. ఓ, అయినా సప్లీలో క్లియర్ చేసుకున్నా. 2Bలో సప్లిమెంటరీ కూడా క్లియర్ చేసుకోలే. ఓ, 2B సప్లీలో క్లియర్ చేసుకోలేదు. మామూలుగా అంటుంటారు కదా, రీ మ్యాథ్స్ 1A కదా మీకు? 1A 1B. 1A 1B. ఈ సబ్జెక్టులు ఏమైపోయా అంటే ఫస్ట్ ఇయర్లో నువ్వు 4th ఇయర్ వరకు రాసుకోవాల్సిందేరా. ఇది కామన్ డైలాగ్ కదా ఇంజనీరింగ్ వాళ్ళకి. బట్ కానీ సప్లీలు ఎలా పాస్ అయిపోయావు? అలాగే పాస్ అయిపోయి ఉంటే ఇంటర్మీడియట్లో కూడా ఆ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయేది. 1 ఇయర్ రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? రే 1 ఇయర్ లాస్ అయిపోయాను నేను కెరీర్లో, ఏంట్రా బాబు 1 ఇయర్ వెనకబడిపోయానే, నా క్లాస్మేట్స్ అంతా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు నాకంటే వాళ్ళు 3rd ఇయర్ ఉంటే నేను 2nd ఇయర్ ఉన్నాను ఇప్పుడు అనేటువంటి రిగ్రెట్ ఏమైనా ఉందా ఇప్పుడు? స్టార్టింగ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో ఉండేది, అంటే అందరిలా చదువుకుంటూ ఉంటే ఒక 1 ఇయర్ సేవ్ అయ్యేది అని అనిపించేది. కానీ అదే సో ఏంటంటే మా కాలేజ్ మీకు తెలుసుగా, గోకురాజ్ లైవ్లవతి. స్టార్టింగ్లో ఉమెన్స్ కాలేజ్ ఉండేది. సో నా లాంగ్ టర్మ్ అయిపోవడం వల్ల ఆ ఇయర్ అది కో ఎడ్యుకేషన్ లాగా మారిపోయింది. సో దానివల్ల కాలేజ్లో జాయిన్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది గోకురాజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో, అంటే ఎలాంటి ర్యాంక్ వచ్చినా కూడా. సో అదొకటి హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మంచి ఫ్రెండ్ సర్కిల్ అంతా మంచిగా దొరికారు. సో దానికి గ్రేట్ఫుల్. దానివల్ల రిగ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏం లేవు. వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ బా, ఏంటంటే ఇన్ జనరల్గా మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఏదో ఒక్కసారిగా ఊడిపడితే వచ్చే సబ్జెక్ట్ కాదు, తెలిసిపోయే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం అర్థమెటిక్ అనేటువంటిది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అదైతే కొత్త సబ్జెక్ట్ అనుకో, ఏమి తెలియనోడు కూడా లేమని కూడా కూర్చొని చదువుకొని పాస్ అయిపోవచ్చు మిగతా సబ్జెక్ట్స్ అయితే. మ్యాథ్స్ అంటే మనకు ఫండమెంటల్స్ అవసరం ఉంటాయి. యువర్ సేయింగ్ దట్ సెకండ్ ఇయర్లో ఒక బ్యాక్లాగ్ ఉండం, దాన్ని ఫెయిల్ అంటారు, బ్యాక్లాగ్ అంటారు కాబట్టి. సో అయ్యి ఇంజనీరింగ్కి వచ్చి ఎనివే ఈ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్స్. ఆ ఫండమెంటల్స్ అనేటువంటివి నేర్చుకోవడంలో ఇబ్బంది పడలేదా? కష్టం అనిపించలేదా? కోపం ఎలా చేసుకోగలిగావు? స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది. లాంగ్ టర్మ్లో కూడా మళ్ళీ అదే మ్యాథ్స్ చదవాలి, మళ్ళీ సేమ్ అదే 2 ఇయర్స్ సబ్జెక్ట్స్ మళ్ళీ అవే చదవాలి కదా. చాలా కష్టం అనిపించింది. కానీ అంటే కష్టమైనా కూడా స్టార్టింగ్లో బేసిక్స్ కంపల్సరీ చేయాల్సిందే. ట్రై చేశాను, స్టార్టింగ్లో కష్టం అనిపించింది. కానీ అదే అంటే ఎంత కష్టమైనా చేశాను. ఫ్యాకల్టీస్ని డౌట్స్ అడిగాను. ఇంకా ఒక విధంగా సెల్ఫ్ ప్రాక్టీస్, ఎవ్రీడే సేమ్ అవే ప్రాక్టీస్ చేస్తూ అంటే అంటూ ఉంటారు పేరెంట్స్, రోజు అది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. అది అప్పుడులో వినట్టుండి కాదు, దాంతో వినాల్సి వచ్చింది. ప్లస్ ఓన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఈసారి. వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ యార్, ఇప్పుడు మ్యాథ్స్ ఒకసారి డుమా కొట్టేసాం మనము, మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. అరే మనకు మ్యాథ్స్ రానప్పుడు ఇంజనీరింగ్ పోయి ఏం పుడుస్తాం రా, పోయి బైపీసీ తీసుకుందాం అనే ఆలోచన చాలామంది ఉంటుంది కదా. ఎందుకు బైపీసీ తీసుకుంటే నాకు మ్యాథ్స్ రాదు సార్, ఈ ఆన్సర్ ఎక్కువ వింటూ ఉంటాం. బట్ కానీ ఎందుకు ఛాలెంజింగ్గా, ఎంత ధైర్యంగా ఇంజనీరింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? వై డోంట్ యూ సెటిల్ డౌన్ విత్ సమ్ అదర్ ఈజియర్ కోర్సెస్ రాదర్ దాన్ చూసింగ్ బీటెక్ కోర్సెస్? లేదురా ఎట్లా తిరిగి బీటెక్ కొట్టాలరా, పాస్ అవ్వాలరా అని కసితో జాయిన్ అయ్యావా? లేకపోతే జాయిన్ అయిపోవాలి, నో వే లేదు కాబట్టి ఇది ఒకే ఆప్షన్ కాబట్టి కెరీర్లో సెటిల్ అవ్వాలంటే జాయిన్ అయ్యావా? ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ అనమాట. మమ్మీ సాఫ్ట్వేర్, థామ్సన్ రైటర్స్లో డైరెక్టర్ ఇలాగే ఇస్తుంది. సో ఎక్కడ? థామ్సన్ రైటర్స్. థామ్సన్ రైటర్స్, గుడ్ డైరెక్టర్ మమ్మీ. వావ్ ఫెంటాస్టిక్ యార్. సో అదే మమ్మీ కూడా ఇంజనీరింగ్ సైడే. సో అదే ఎప్పుడు అదే మమ్మీ ఇన్స్పిరేషన్ ఉండేది ఇంజనీరింగ్ అవ్వాలని. కానీ అదే ఈ మ్యాథ్స్ అని ఒకటి దాటాలి కదా. సో అదే ఒకప్పుడు అదే ఏదో చేయొచ్చని అనుకున్నా, కానీ అదే మమ్మీని చూసాక ఇన్స్పిరేషన్. సో అదే మమ్మీ కూడా చాలా కష్టపడింది స్టార్టింగ్లో. సో అదే మమ్మీని ఇన్స్పిరేషన్లోకి తీసుకుని అదే అనుకున్నా. అంటే బైపీసీ అవి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎక్కువ 3D మోడలింగ్ అలాంటి సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది.
సో అదే మమ్మీ ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని కంటిన్యూ అయ్యా. మీ అమ్మ గౌరవం కాపాడావయ్యా నువ్వు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నావో, అమ్మేమో థామస్ రైటర్స్‌లో డైరెక్టరు, పిల్లోడేమో హ్మ్. ఏమీ లేదు ఈడ. సో ఇప్పుడేమంటే యూ ఆర్ మేకింగ్ యువర్ మామ్ ప్రౌడ్ నౌ. బికాజ్ ఎందుకంటే కిక్ బ్యాక్ ఇచ్చావు నువ్వు. పర్సెంటేజ్ ఆఫ్ షాక్ ఏదో రావడం అంటే మామూలు పర్సెంటేజ్ అంటే ఓకే నాకు బీటెక్‌లో ఇప్పుడు నేను అప్పుడు ఫెయిల్ అయ్యా కాబట్టి 60 వచ్చిందో లేదా 70 వచ్చిందో, డిస్టింక్షన్ వస్తే సర్ప్రైజ్ 75 వస్తే అట్లాంటిది 92% ఐ థింక్ సో సిజిపిఏ. వాట్ ఈస్ ఇట్ యార్? హౌ కెన్ యూ మేక్ ఇట్? ప్లీజ్ ఆన్ దాట్. అవును, ఇంజనీరింగ్లో కూడా ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కటి అదే అంటే నా ఒక్కరని కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ని వాళ్ళు ఫుల్ ఇలా డీటెయిల్గా అదే ప్రతి ఒక్కరిని ఇలా చూసుకునే వాళ్ళు. క్లాస్ వినకపోతే వాళ్ళకి చెప్పేటోళ్ళు. అంటే ప్రతి ఒక్కరిని చూసుకునేవాళ్ళు. ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అందరి స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అదొకటి మంచిగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు ఏమంటుంది ఆ మమ్మీ? రే 92% వచ్చి నేను అనుకోలేదురా లైఫ్లో నువ్వు ఎప్పుడు ఇంత 92 కొడతావు అని ఏమైనా అంటుందా? వాట్ ఈస్ హర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటది మమ్మీ. వాట్ ఈస్ హర్ వ్యూ పాయింట్ నౌ? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. ఏంటంటే నేను అదే నా ఓన్గా రియలైజ్ అయ్యి మారాను. ఇంకోటి అదే మమ్మ అంటది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. అది చాలా. ఇంజనీరింగ్ అనేటువంటిది ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. యాజ్ యువర్ మదర్ ఈస్ ఫ్రమ్ థామస్ రైటర్స్, యు నో వాట్ ద ఇండస్ట్రీ ఈస్ అండ్ యు నో వాట్ అకాడమిక్స్ ఈస్. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్లు మనం ఎన్రిచ్ అవ్వాలన్నా, ఎన్హాన్స్ అవ్వాలన్నా కూడా నాట్ జస్ట్ ఏదో ఎగ్జామ్స్ అకాడమిక్స్లో కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోవట్లేదు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా అకాడమిక్స్ని ఎగ్జామ్స్ నుంచి చదువుతున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంజనీరింగ్లో టాపర్స్ చేసే పని ఏంటంటే యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు జస్ట్ ఆ సబ్జెక్ట్స్ని ఎగ్జామ్స్ నుంచి చదువుతారు, మిగతా టైంలో అంతా యూపీఎస్సీకి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ దట్ వే ఇట్ ఆల్సో చేంజ్. జస్ట్ అయితే ఎట్లయితే మనము ఐపీని ఎట్లయితే చదువుతామో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి, ఎంసెట్, జేఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో అట్లా అయిపోయిందనమాట. ఇంజనీరింగ్ అకాడమిక్స్ని కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అని తగ్గించేసి స్కిల్స్ పైనో, లేకపోతే ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్ పైనో, లేకపోతే సమ్ హ్యాకథాన్స్ పైనో వీటిపైన దృష్టి పెడుతూ ఉన్నారు. సో అందరూ ఇలా దృష్టి పెట్టలేకపోతున్నారు, కొందరు మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇన్ దట్ వే స్టూడెంట్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉండాలి రైట్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ 1 అంటే కొంచెం ఎంజాయ్ చేయాలి, 1-2 అంటే కొంచెం ఎంజాయ్ చేయాలి, 2-1కి వచ్చేసరికి కొంచెం సీరియస్నెస్ రావాలి. ఆన్ దట్ నోట్ అవే ఇంజనీరింగ్ స్టూడెంట్ షుడ్ ఎన్హాన్స్ హిస్ కెరీర్ రైట్ ఫ్రమ్ జాయినింగ్ ద కోర్స్. అంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఫన్ని మొత్తం తీయాలని అన్నాను. నేను కూడా ఎంజాయ్ చేస్తుంటా, ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బయటికి వెళ్తా. ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అనమాట. అంటే ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, కానీ మెయిన్ గోల్ మర్చిపోవద్దు అని ఒకటి నేను చెప్తా. ఇంకా మెయిన్ అంటే అన్నీ చేయొచ్చు ప్రాపర్ ప్లానింగ్ ఉంటే. ఎలా అంటే ఇప్పుడు మమ్మీ కూడా చాలా బిజీ ఉంటుంది ఎవ్రీడే ఆఫీస్ పనితో, కానీ ఆయన కూడా మాకు ఎప్పుడు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తుంది. ఎన్ని నైట్ కాల్స్ ఉన్నా, మార్నింగ్ కాల్స్ ఉన్నా, వంటలు ఉన్నా, ఏదైనా సేమ్ డాడీ కూడా. సో అలా ప్రాపర్ ప్లానింగ్ అదొకటి మమ్మీ చాలా హెల్ప్ చేసింది నాకు. అంటే మొత్తం మమ్మీ నుంచి ఇన్స్పైర్ అయ్యా. సో అదే దాన్ని బట్టి అదే ప్రతి ఒక్కటి ఇలా ఆర్గనైజింగ్, అప్పుడప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, కానీ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, అప్పుడప్పుడు హ్యాకథాన్స్ ఉంటాయి, అన్నీ ఒకేసారి వస్తాయి సడన్గా. కానీ అదే ప్రాపర్ ప్లానింగ్ ప్లస్ టైం ఉన్నప్పుడు మిగతా పనులు కంప్లీట్ చేసుకోవడం. సో ఇంకటి అదే ఇండస్ట్రీకి ఇంకా అకాడమిక్స్కి గ్యాప్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, కానీ దాంతోపాటు అదే మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి అదండి. సో ఇన్ దాట్ వే మనకు ఇప్పుడు జరిగే ఈవెంట్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, కోడ్ థింగ్స్ అనేటువంటివి కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఎలా తెలుసుకోవాలి? వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ యు నో? ఏదో కాలేజీ అన్నీ చెప్పదు కదా, మనకంటూ కొంచెం సెర్చ్ చేసుకోవాలి కదా. సో నీకంటే తెలుసు అబ్బా, హైదరాబాద్లో ఉన్నావు, లైలావత్లో ఉన్నావు, గోకరాజ్, రంగరాజు ఉంది, స్టూడెంట్స్ ఇక్కడ అక్కడ పోతూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి. రిమోట్ ఉండే వాళ్ళకి వాళ్ళు కొంచెం ఆన్లైన్లో లేకపోతే ఇంకో దాంట్లో చూసి వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి తెలుసుకొని పార్టిసిపేట్ చేయాలంటే సోర్సెస్ ఏమైనా ఉంటాయా? నాకు కూడా స్టార్టింగ్లో ఇది ఒక ప్రాబ్లం ఉండేది, అంటే హ్యాకథాన్స్ ఎక్కడ దొరుకుతాయి అని. దాంతో తెలిసింది కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, దేవ్ పోలియో అని. వాటిలో ఏంటంటే ఆన్లైన్ హ్యాకథాన్స్ ఇంకా ఆఫ్లైన్ హ్యాకథాన్స్ ఎక్కడైతుందో మొత్తం తెలిసిపోతాయి. ఇంకా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ద స్టూడెంట్ స్పాట్ అని. దాంట్లో హ్యాకథాన్స్ ఏమైనా ఉంటాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే వెంటనే దాంట్లో తెలిసిపోతుంది మనకి. ద స్టూడెంట్ స్పాట్ అని మొత్తం స్టూడెంట్స్ రిలేటెడ్ అన్ని, మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, హ్యాకథాన్స్ గురించి, లేకపోతే స్టడీ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా వెబ్సైట్స్ ఎలాంటివి అయితే అదే స్టూడెంట్ స్పాట్, దే ఫాలియో, ఇంకొకటి అదే అన్స్టాప్ కూడా ఉంటుంది, ఇంకో దేవ్ పోస్ట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆన్ పార్ మనము టెక్నాలజీలో జాబ్ రావాలి కదా, ఎక్కడ చదివినా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు, సమ్ అదర్ సిటీ. కాబట్టి అక్కడే ఉన్నామంటే కాదు, ఇట్లాంటి హ్యాకథాన్స్ జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఏంటంటే వెళ్ళండి, దూరం అయినా పర్లేదు, కాస్త వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే ఒరే పక్కన ఉండే కాలేజ్ స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు, అక్కడికి వచ్చే కాంపిటీషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా మెటికులర్ స్టూడెంట్స్ ఉంటారనమాట. అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ దట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. వాళ్ళ కాంటాక్ట్ తీసుకోవచ్చు. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి సార్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెప్తారు, ఏం చేస్తారనేది ఫాలో అవ్వచ్చు. ప్రతిసారి మనం ఏమి వెళ్ళాల్సిన అవసరం, వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాట్ యూ సే అబౌట్ లింక్డ్ఇన్ యార్? అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే
నేను కూడా ఎప్పుడైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు ఎవరైతే అదే కొంచెం ఓకే నన్ను కూడా అడిగావుగా? అవును. ఎవరినైనా కొంచెం అదే ఓకే. కొంచెం అదే బాగుంది కొంచెం వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాలని వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉందని అనుకున్నప్పుడు వెంటనే నేను లింక్డ్ఇన్ అడుగుతుంటా వాళ్ళది. సో అని మీరు చెప్పినట్టు. అదే నెట్వర్కింగ్ ఒకటి అదే చాలా ఇంపార్టెంట్. అది నాకు చాలా లేట్‌గా తెలిసింది యాక్చువల్లీ. సో అదే నెట్వర్కింగ్ ఉంటే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేశాను. స్టార్టింగ్‌లో మొత్తం నా ఒక్కడి దగ్గరనే పెట్టుకున్నా. ఎవరు చెప్పేటోడిని కాదు. సో మెల్లగా అదే హెచ్ఓడి మ్యామ్‌కి చెప్పాను ఇదొకటి చేస్తున్నానని. దానివల్ల ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడి మ్యామ్ మీకు చెప్పింది. నేను ఇక్కడ ఉన్నా. అదొకటి చాలా మంచిగా అనిపించింది. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. బట్ ఎసెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వి ఆల్సో యూజ్ చాట్ జీపీటీ బికాస్ ఎందుకంటే చాలా బాగుంది. ఆ వర్డ్స్ కానీ, వొకాబులరీ గానీ మనం రాయాలంటే మన వల్ల గాదు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని వర్డ్స్ అనేటువంటివి మనం తీసేయాలి వాటిని. ఇట్స్ నాట్ లైక్ దట్ మన ఫ్లేవర్ ఒకటి ఉండాలా. మన ఎసెన్స్ ఒకటి ఉండాలా. మనం ఎవడికి పంపుతున్నాం ఏంటనేది ఇలా ఏమి లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నదున్నట్టు పంపించేసాం అనుకోండి మనకు జరిగే నష్టం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చాలా సందర్భాల్లో ఇన్‌ఫాక్ట్ దేర్ షుడ్ బి లిటిల్ చేంజెస్ అట్‌లీస్ట్ ఆ లిటిల్ చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్లుగా అంటే జనరల్‌గా ఏంటంటే సబ్జెక్ట్ కాబట్టి ఛాన్స్ స్కోప్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్‌గా ఏదంటే లెటర్స్ ఇంకోటంటే వి హావ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ కాబట్టి కొంచెం చేంజెస్ ఉంటాయి. బట్ మేబీ ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్ స్టఫ్ కాబట్టి తప్పదేమో. వి హావ్ టు గో విత్ ఇట్ అనుకుంటా. బట్ ఇట్స్ రూయినింగ్ ది బీటెక్ గ్రాడ్యుయేట్స్ క్రియేటివిటీ అండ్ థింకింగ్ ఆర్ అదేదో స్ట్రెస్ లెవెల్స్ దాని మీద పెట్టకుండా ఇంకో దాని మీద పెట్టేదానికి టైం ఉంటుంది కదా అనుకునే వాళ్ళకి పర్లేదు. సమ్‌వేర్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఔట్ టు ఫెచ్ సమ్ టైమ్ అనుకుంటే పర్లేదు. యుటిలైజేషన్ ఆఫ్ టైమ్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్. టీచర్స్ కంప్లెయింట్ చేయట్లేదు అంతా చాట్ జీపీటీ వాడుతున్నారు వీళ్ళు. మార్క్స్ కట్ చేసేయాలి వీళ్ళకి. ఏరా ఇలా చేసావు అని ఏం అనట్లేదా ఎవరు? అంటారు టీచర్స్ అంటారు. అంటే వాళ్ళు తెలిసిపోద్ది వెంటనే ఆన్సర్స్ చూడగానే చాట్ జీపీటీ నుంచి తీసుకున్నారని. వాళ్ళు ఒకటి వేస్తారు. అంటే వాళ్ళు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తారు. మొత్తం చాప్టర్ మెటీరియల్ మొత్తం. దాని నుంచి ఆన్సర్స్ చూసి ఇవ్వాలంటారు. అంటే టీచర్స్ తెలుసు కదా మెటీరియల్ ఏం ఆన్సర్స్ ఉంటాయో. సో అవే రాయమని చెప్తారు. యా ఓకే. ఓకే. హౌ అబౌట్ ద ఈవెంట్స్ ఇన్ కాలేజ్ యార్ ఎట్లుంటుంది? ఐ మీన్ టు సే యువర్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ క్లబ్స్ చాలా ఉంటాయి. మా కాలేజ్కి వస్తే అవన్నీ కొంచెం తక్కువ కంపారిటివ్లీ. ఎక్కువ అదే మోర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. అవును అదొకటి మైనసా? మైనస్ అనను. స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు అది ప్లస్. కానీ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వరు. సో అది కొంచెం మైనస్. కానీ అదే ఈవెంట్స్ అంటే మా ఓన్గా చేసుకుంటాం. అంటే ఓకే మనం కలిసి బయటికి వెళ్దామా అలా మా ఓన్గా అలా మా ఎంజాయ్మెంట్ మేము క్రియేట్ చేసుకుంటాం అలా. కాలేజ్ గురించి తప్పు చెప్తున్నానండి. ల్యాబ్స్ మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి, ఫ్యాకల్టీ చేతిలో. కోసేజ్. అవును. ఫైన్ దెన్. సో అప్డేషన్ కోసం జస్ట్ ఏంటంటే ఎన్‌పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ చాలా ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఉన్నాయన్నమాట. నాట్ జస్ట్ అకాడమిక్స్ అంటే మనకేదో జేఎన్‌టీయూ సిలబస్సో లేకపోతే ఓయూ సిలబస్సో లేకపోతే అదర్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ ఉన్నట్టు సిలబస్సే ఈరోజు కూర్చుంటే సరిపోవట్లేదు. సో మనకు దానికంటే ఇంకా ఎక్స్టెన్సివ్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్ దట్ నోట్ మనము ఎక్స్ట్రా ప్రిపరేటరీ వర్క్స్ కోసం ఎలా ప్లాన్ చేసుకుంటుంటాం? బికాస్ యూ హ్యావ్ ఎ మదర్ అట్ హోమ్, ఇట్స్ ఓకే. అండ్ ఐ వుడ్ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్. ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి అవును. ఇంకా ఏంటంటే కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. కానీ అదే ఓన్లీ అదే ఒక సర్టిఫికేట్ కోసం చేయడం అని చేయొద్దు. జస్ట్ అదే ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఓకే థియరిటికల్ నాలెడ్జ్ ఓకే కొంచెం మీరు ఓన్గా ఆ స్కిల్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో ఆ మీరే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే ఒక బాగుంటుంది అనుకుంటా ప్రాక్టికల్ నాలెడ్జ్. రిగార్డింగ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ప్లీజ్ సే అబౌట్ దాట్. నాకు ప్రాజెక్ట్ చేశాను ఎర్లీ ఎర్త్ డిటెక్షన్ అని. సో ఒక 6 to 7 months పట్టింది. నార్మల్గా ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తూ ఉంటాం కదా, ఫ్యూచర్లో ఈ ఫ్లాట్ కొనాలి, ఆ ఫ్లోర్లో ఉండాలి, అలా ప్లానింగ్ చేస్తాం కదా. దాంట్లో కూడా కానీ ఒక భయం ఉండేది ఏంటంటే అంత ఇప్పుడు ఎంత 50 floors 30 floors అంత పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి కదా. అంత పైన ఉంటే సపోజ్ నార్మల్గా అంటుంటారు కదా, సపోజ్ ఏమైనా ఎర్త్‌క్వేక్ వస్తే బిల్డింగ్స్ పడిపోవా అట్లా నార్మల్గా అంటుంటారు కదా. సో అదొక చిన్న ఐడియా వచ్చింది. ప్లస్ నాకు ఆల్రెడీ కొంచెం 3D మోడల్ ఆర్కిటెక్చర్ అంటే కొంచెం స్లైట్ ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా స్టార్ట్ చేశాను, కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, రీసెర్చ్ చేస్తే కొంచెం ఎర్త్‌క్వేక్ మీద ఏమైనా చేయొచ్చు అని అనిపించింది. సో మొత్తం రీసెర్చ్ చేస్తే అదే ఎర్లీ ఎర్త్‌క్వేక్ డిటెక్షన్ సిస్టమ్ అని తయారు చేశా. ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉంది. అదేంటంటే అదే ఎర్త్‌క్వేక్ వచ్చే ముందే డిటెక్షన్ చేసి అదే ఇంటున్న వాళ్ళకి ఇవాక్యుయేషన్ నోటిఫికేషన్ పంపిస్తాం. టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? బికాస్ యూ హ్యావ్ అది కూడా ఇంపార్టెంట్ కదా. ఎర్త్‌క్వేక్ వచ్చే డ్యూరేషన్ అనేది అది టెక్టానిక్ ప్లేట్ బౌండరీస్ ఇంకా ఆ బిల్డింగ్ ఉన్న లొకేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ డ్యూరేషన్ టైం దొరుకుతుంది, అది తక్కువ ఉంటే తక్కువ డ్యూరేషన్ టైం దొరుకుతుంది. అలాంటి ఇప్పుడు జపాన్ చూసుకున్నారు అనుకోండి, అది జపాన్ కంట్రీ అనేది టెక్టానిక్ ప్లేట్ బౌండరీస్ మధ్యలోనే ఉంది. సో వాళ్ళకి ఇవాక్యుయేషన్ టైం అనేది ఎక్కువ ఉండదు. అందుకే మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు అదే ఎర్త్‌క్వేక్లో అదే జపాన్లో ఈ డిజాస్టర్ అయింది అదే అనేది.
అది ఇప్పుడు హిమాలయస్లో అయింది అనుకోండి ఎర్త్క్వేక్. అక్కడ నుంచి ఢిల్లీకి ఒక 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మనకు ఒక 2 to 3 minutes ఇవాక్యుయేషన్ టైం అని దొరుకుతుంది. సో ఆ డ్యూరేషన్ బట్టి సిస్టమ్ అనేది ఇస్తుంది. సిస్టమ్ మీకు డైరెక్ట్ అదే 2 to 3 secondsలో నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇది చేయాలి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది? దెర్ ఈస్ సమ్ పర్సన్ బిహైండ్ ఇట్. అంటే జస్ట్ అలా బ్లైండ్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు మామూలుగా కాలేజ్ అనుకో, ఐఐటీ అనుకోండి హైదరాబాద్లో. సో బీటెక్ స్టూడెంట్ అయినా కూడా, ఇంజనీరింగ్ అయినా కూడా అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నీకు అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటాడు. నీకు అది ఇంట్రెస్ట్ అంటే ఆ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు మెటీరియల్ సైన్స్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ ఉంటుంది అన్ని. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో అంత ఎక్స్టెన్సివ్ ఫ్యాకల్టీ ఉండదు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్ చేసేటప్పుడు గైడెన్స్ అనేటువంటిది నీకు కావాలన్నా కూడా, నీకు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవడానికి ఎలా చేసుకుంటావు? అంటే సో ఈ ప్రాజెక్ట్ అయిపోయేదాకైతే ఏ ఫ్యాకల్టీ దేంట్లో డిస్కస్ చేయలేదు. నేను వెళ్తున్న అదే పాత్ కరెక్టో కాదని ఎప్పుడెప్పుడు మమ్మీని అడిగి వ్యాలిడేట్ చేసుకుంటా. సో అదే అన్నీ మమ్మే. ఇంకొకటి అదే కొన్ని అదే సపోజ్ దీనికి నేను ఐఓటీ పార్ట్స్ కొన్ని వాడడం స్టార్ట్ చేశాను. నేను ఇప్పటివరకు ఐఓటీ ఎప్పుడు వేయలేదు, అసలు నా డొమైనే కాదు ఐఓటీ. సో సర్క్యూట్స్ అవన్నీ. సో స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది, కానీ అదే నా నేర్చుకోవడం మొత్తం యూట్యూబ్ ఇంకా ChatGPT వాటి నుంచి అడిగి నేర్చుకున్నా. ఓకే నేను చేసే మధ్యలో చాలా మిస్టేక్స్ కూడా అయినాయి, కొన్ని స్పాట్స్ ఇరిగిపోయినా కూడా. కానీ అదే మమ్మీ అదే సపోర్ట్ చేసేది, పర్లేదులే ఇంకోటి కొన్ని ఇస్తా, కానీ ఈసారి అదే తప్పు రిపీట్ చేయకు, ఇప్పుడు నీకు అది తెలుసుకున్నావా అలా. ఈ ప్రాజెక్ట్ వల్ల 3 హ్యాకథాన్స్ గెలిచా. ప్లస్ ఆల్రెడీ అదే మా కాలేజ్లో ఒక అవుతారు హేమంత్ అని, ఆయన టీ హబ్లో ఇంటర్న్ లాగా చేస్తున్నారు. ఆయన నా ప్రాజెక్ట్ని టీవర్క్స్ దాకా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి నా ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, ఏంటంటే ఒకటి అన్నోన్ ఆబ్జెక్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తయారేద్దామని. అదేంటంటే ప్రస్తుతానికి ఒక రోబోటిక్ ఆర్మ్ డిజైన్ చేస్తున్నా. దాంతో ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటో చెప్పదు, అది చూడకుండానే దాని ప్రాపర్టీస్, అది డెలికేట్ ఆబ్జెక్ట్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అని అదే ఓన్గా ఎక్స్ప్లోర్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్తో అదే ఓన్గా ప్రిడిక్షన్ మోడల్ తయారు చేస్తుంది అని ప్రాజెక్ట్లో పనిచేస్తారు ప్రస్తుతానికి. దాంట్లో కూడా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మొత్తం అన్నిట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉంది. మరి కోడింగ్ ఎప్పుడు చేస్తావు? వీటిలోనే సాఫ్ట్వేర్లో మొత్తం కోడింగ్ చేస్తున్నా. అంటే నేను ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి దానికి ఏం కావాలో దాన్ని బట్టి నేర్చుకుంటున్నా. అందుకని ముందు అదే కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని దాన్ని బట్టి ప్రాజెక్ట్ చేయడం కాదు, ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఏమేమైతే నేర్చుకోవాలి అలా. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది చిల్ బ్యాచ్ ఉన్నారు? ఎగ్జామ్స్ దగ్గర పడంగానే వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎంత ఉన్నారు? ఏంటి దాని గురించి చెప్పు. అంటే ముందు నుంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, పర్లేదు, ఒక 30 to 40% మంది. ఇంకా అదే ఒక ఎగ్జామ్స్ వచ్చి ఒక 1 week or 2 weeks ముందు స్టార్ట్ చేసే వాళ్ళు, అదేం కూడా ఆ బ్యాచ్లో వస్తాయి యాక్చువల్లీ. ఓహో, అంటే మిగతా టైంలో ఏదో ఒకటి ఇట్లా ప్రోడక్ట్స్ పైన వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఎగ్జామ్స్ ఉన్న టైంలో అయితే ఒక సీరియస్, ఇంకేం మిగతా ఏమవుతుందో ఓన్లీ స్టడీస్ మీద చూసుకుంటారు. ఒకవేళ నేను మిగతా ఎగ్జామ్స్ టైంలో నేను మిగతా చేస్తా అన్నా కూడా ఒక పేరెంట్సే వద్దంటారు, వద్దు ఇది కాన్సన్ట్రేట్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అలా తక్కువ మార్క్స్ వచ్చి అనుకునే వాటికి, లేకపోతే కొన్నిసార్లు సర్ప్రైజింగ్గా ఎక్కువ మార్కులు కూడా వచ్చేసి అట్లా కూడా అయింది. అవును, నో డిఫరెంట్. మేము ఉన్నప్పుడు ఎట్లుందో సిస్టమ్ అట్లే ఉందన్నమాట. అవును. చేంజెస్ ఏవైతే బాగుంటుంది అకాడమిక్ కరికులం వైజ్గా, ఇంకా ఇలాంటివి చేంజెస్ చేస్తే ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్ కానివ్వండి, కాలేజ్ సైడ్స్ కానివ్వండి, కొన్ని ఇనిషియేషన్ తీసుకుంటే స్టూడెంట్స్కి బెటర్ పాసిబిలిటీస్ ఉంటాయంటే వాట్స్ యువర్ ఆన్సర్? దీని గురించి నేను అప్పుడప్పుడు మమ్మీతో కూడా మాట్లాడుతుంటా, ఎందుకంటే చాలా కొన్ని అవుట్డేటెడ్ సిలబస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే అవి జస్ట్ మాకు ఆ సబ్జెక్ట్ ఉంది క్లియర్ చేసుకోవాలి కాబట్టి అవి చదువుకోవాలి, తప్పదు. ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ కూడా అదే అంటారు, మీరు జస్ట్ అదే ఈ సబ్జెక్ట్ జస్ట్ క్లియరింగ్ కోసమే, మళ్ళీ ఇది అవసరం లేదు సబ్జెక్టు. అలా కొన్ని సబ్జెక్ట్స్ పెడతారు, అది జస్ట్ అదే నాలెడ్జ్ కోసం అని పెడతారు, కానీ అందరు అది ఎవరి నాలెడ్జ్ కోసం వాడరు. జస్ట్ అదే ఓకే ఏదో ఒకటి పాస్ అవ్వాలి కదా, ఈ సబ్జెక్ట్ క్లియర్ అయ్యాలి కదా అని చదువుతారు. అది కొన్ని ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్. చూస్తున్నాం మా బహరి చాలా వరకు ఏంటంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఫీల్ అవ్వగా 10th రిజల్ట్స్ రాగానే కొంతమంది చూస్తున్నాం సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోతాయి, కొంచెం చచ్చిపోతున్నారు అనమాట. ఆ ప్రెషర్ని ఫేస్ చేయలేకపోతారు. ఈవెన్ ఐఐటీస్లో కూడా సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ లేకపోతే సెకండ్ సెమిస్టర్ ఫెయిల్ అయితే వాళ్ళు ఐఐటీ జేఈ క్రాక్ చేసి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యూఆర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దోస్ పీపుల్. నువ్వు బాగా కష్టపడ్డావు, ఈవెన్ దో 1 year లాంగ్ టర్మ్ అని పాజిటివ్ వర్డ్ చెప్పావు అనమాట. 1 year ఖాళీగా ఉన్నా అనుకోకుండా 1 year లాంగ్ టర్మ్ అన్నోడు నిన్నే చూస్తానయ్యా నేను. దాన్ని ఎవడన్నా లాంగ్ టర్మ్ అంటారా? నువ్వు చేసింది లాంగ్ టర్మా? ఓకే ఫైన్. ఆన్ దట్ నోట్ యువర్ గైడెన్స్. లైఫ్ చాలా పెద్దది, ఒకటి కాకపోతే ఒక లోయెస్ట్ పాయింట్ ఉంటుంది, కానీ దాన్ని కోవ్ వేసుకోవాలి. ప్లస్ ఏంటంటే దిస్ నాట్ ది ఎండ్. లైక్ మా మమ్మీ అంటూ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ అదే అంది, దిస్ నాట్ ది ఎండ్. లైఫ్ చాలా పెద్దది, అంటే జస్ట్ రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకుని రైట్ డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి వర్క్ చేస్తూ ఉండాలి. పాసిబుల్ ఏంటంటే చాలా పెద్ద లైఫ్ నిజంగా. నాకు
బయటికి అదే ఈ లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత తెలిసింది చాలా ఆపర్చునిటీస్ చాలా రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ప్లేస్లో ఉన్నారో జస్ట్ అదొక్కటి ఫిక్స్ చేసుకోండి. మీకు లైఫ్లో ఏం చేయాలన్నా అది తెలుసుకోండి. మీకు అసలు ఏం అవ్వాలని ఉంది, ఏదో ఒకటి ఉంటుంది కదా మీ ఇంట్రెస్ట్. సో దాన్ని ఫాలో అవ్వండి. చెప్పడం నాకు ఈజీయే, కానీ అది మీరు ఓన్గా తెలుసుకునే విషయం. Good. Precisely. To all the supply batch students, I'm also one of you. I'm also a greatest supply batch student. నేను కూడా సో కాబట్టి బట్ యూ షుడ్ హ్యావ్ ఎ సీరియస్నెస్ ఇన్ యువర్ థింగ్స్. అది లేకపోతే కష్టం. అట్లీస్ట్ మీ ప్యాషన్ లేకపోతే మీ నాలెడ్జ్ పెంచుకునేదానికి దెర్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. టైం వేస్ట్ అనేది చేయకూడదు. గివ్ సమ్ టైమ్ అండ్ గివ్ సమ్ సీరియస్నెస్ ఇన్ యువర్ వర్క్. అది లేకపోతే యూ హ్యావ్ నో ప్లేస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్. యూ విల్ బీ అన్ అన్ఎంప్లాయిడ్ పర్సన్. ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్స్. యూ విల్ బీ అన్ అన్ఎంప్లాయిడ్ పర్సన్. ప్రభుత్వాలు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాయా అనే ఆలోచనలతో ఉండాల్సి వస్తుంది. నిరుద్యోగ వృత్తి వచ్చేది లేదు, అది అయ్యేది లేదు. కాబట్టి ఆన్ దాట్ నోట్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గ్రేటెస్ట్ కెరీర్, డెఫినెట్గా సీరియస్నెస్ అనేటువంటిది కావాలి. ఎవరిడీ అవసరం లేదు. ఎవడు 24/7 చదవడానికి మనం యూపీఎస్సీ సివిల్స్ కదా కొట్టాల్సింది. ఇంజనీరింగ్ జాబ్ కొట్టాలి. మనకి ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ కొట్టాలంటే అంత అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ ఈశ్వర్ విత్ హరిదీప్ అట్ సాక్షి స్టూడియోస్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.